Hello guys, welcome back to my YouTube channel Chandana Shyam. సో ఈరోజు వీడియో డెఫినెట్గా మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయొచ్చు. ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉంటే లేకపోతే చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉండకుండా ఉంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళందరికీ రెసిపీని మీరు డెఫినెట్గా షేర్ చేయొచ్చు. ఇంతకీ రెసిపీ ఏంటని అనుకుంటున్నారా? అది నాండూస్ పెరి పెరి చికెన్ అన్నమాట. సో దానికి పెద్దగా అవసరమే లేదు. ఇట్స్ వెరీ క్విక్ అండ్ ఈజీ రెసిపీ. ఇన్ 20 minutesలో మీరు చేసుకోవచ్చు. సో దానికి ఫస్ట్ అయితే మనం 2 tablespoons కర్డ్ తీసుకోవాలి. సో నగర్ కర్డ్ కొంచెమే ఉండే, సో దాన్ని అడ్జస్ట్ చేసేసి ఇట్స్ ఓకే, ఒక 2 tablespoons వస్తే చాలు. ఇంకా దాని తర్వాత మనకి కావాల్సింది జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇదైతే మెయిన్ ఇంగ్రీడియంట్. మనము ఇండియన్లో ఏది కుక్ చేసినా జింజర్ గార్లిక్ ఈజ్ మస్ట్ ఆ ఫ్లేవర్ రావడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మామూలుగా చిల్లీ పౌడర్ ఒక 1.5 tablespoon తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ పౌడర్ 1 tablespoon అండ్ పెప్పర్ ఒక 1/2 tablespoon అన్నమాట. నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించేది 1 kg చికెన్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేబుల్ సాల్ట్ అనమాట. ఇది తగ్గినంత. యూకేలో ఏంటో నాకు ఎంత సాల్ట్ వేసినట్టే అనిపించదు, ఎక్కువ సాల్ట్ అవసరం అవుతుంది ఇక్కడ. బట్ స్టిల్ ఎనీహౌ దట్స్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్ అనమాట. లెమన్ జ్యూస్ లైమ్ జ్యూస్ ఏ జ్యూస్ ఉంటే ఆ జ్యూస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ దీంట్లో తందూరి మసాలా వస్తుంది కదా, అది వేస్తే ఇంకా టేస్ట్. కానీ నా దగ్గర తందూరి మసాలా లేకుండా ఉండే, సో దానికి రీప్లేస్మెంట్గా నా దగ్గర చికెన్ కబాబ్ మసాలా ఉంటే నేను ఒక 1.5 అనుకోండి tablespoon చికెన్ కబాబ్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. కానీ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ నాండూస్ పెరి పెరి సాస్ అనమాట. సో ఈ సాస్ వేస్తేనే మీకు కంప్లీట్ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ జ్యూసీగా మెయిన్ చికెన్ టెక్స్చర్ వచ్చేసి చాలా జ్యూసీగా అవుతుంది ఈ సాస్ వల్ల. అండ్ టేస్ట్ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇలా మనం ఎయిర్ ఫ్రైయర్లో చూసారు కదా, ఇది డైట్ నేను అసలు ఆయిలే వేయలేదు. సో ఎవరైతే డైట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో అలా మనము చికెన్ పీసెస్ని ఎయిర్ ఫ్రైయర్లో బాగా స్ప్రెడ్ చేసుకొని ఆన్ చేసుకోవాలి. మనం అలా క్లోజ్ చేయని వెంటనే మనకి ఇక్కడ ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది కదా, అక్కడ చికెన్ సింబల్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది 200 degreesకి వెళ్ళిపోతుంది. ఇంకా యాక్చువల్లీ 18 minutes ఉంది, కానీ మనం 20 minutes పెట్టినామనుకో అది ప్రాపర్గా కుక్ అవుతుంది. ఒక 10 minutes తర్వాత చికెన్ని నెక్స్ట్ ఇంకో సైడ్ ఫ్లిప్ చేయాలి. అది షూట్ చేయడం నేను మర్చిపోయినాను. సో ఫ్లిప్ చేసిన తర్వాత ఇంకా 10 minutes ఉంటే మన చికెన్ అయితే ప్రాపర్గా కుక్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంకా లాస్ట్ 1 minute ఉన్నప్పుడు నేను చూసాను, ఇంకా 4 seconds 3 2 1 అండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తే చికెన్ చూడండి ఎంత జ్యూసీగా ఉంటుందంటే అసలు ఇప్పుడు కూడా చూస్తే ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ ఇట్ రైట్ నౌ. చూడండి ప్రాపర్గా 20 minutes ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ టు కుక్ ద చికెన్ అనమాట. సో ఇంకా తర్వాత మనం మంచిగా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా. ఇంకా యాక్చువల్లీ ఆనియన్స్ కన్నా మనము మయోనీస్ ఉంటుంది కదా, మయోనీస్ అండ్ పెరి పెరి సాస్ 2 మిక్స్ చేసుకొని తింటే యమ్మీగా ఉంటుంది. ఇంకా తర్వాత నేను తీసుకెళ్ళి శ్యామ్కి టేస్ట్ ఏమని ఇచ్చాను. యాక్చువల్లీ మేమిద్దరం ప్రశాంతంగా తినింది ఇప్పుడే, ఎందుకంటే నాని పడుకున్నాడు అనమాట. సో నాని పడుకున్నప్పుడే మేము ప్రశాంతంగా తినగలుగుతాము, లేకపోతే వాడు క్రాంకీగా ఉంటాడు. చూడండి శ్యామ్కి అయితే నచ్చింది. సో ఇంకా అంత కష్టపడి నేను చేసిన తర్వాత నేను కూడా కొంచెం టేస్ట్ చేయాలి కదా. నాకైతే చాలా చాలా నచ్చింది. చూసారు కదా చికెన్ పీస్ ఎంత బాగా కుక్ అయింది అండ్ చాలా జ్యూసీగా ఉండే.
అండ్ లిటరల్లీ ఎంజాయ్ చేస్తున్నాను. అది కాక నాని పడుకున్నాడు కదా, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. అదే చెప్పా కదా, ఆనియన్ కన్నా మయోనీస్ అండ్ పెరి పెరి సాస్తో తింటే చాలా బాగుంది. సో hope you like this video guys. If you like this video, please do like, share and subscribe to my channel Chandana Shyam, and please do try this recipe and let me know how it is. Thank you guys. See you next video. Bye bye.